ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొందా? పార్టీలో సీనియర్లు జూనియర్లకు అస్సలు పడ్డం లేదా? నేతల మధ్య కుమ్ములాటలతో జాయినింగ్స్కు బ్రేకులు పడుతున్నాయా? ఇటీవల ఓ మాజీ మంత్రి కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినా కొన్ని అదృశ్య శక్తులు ఆయన్ను అడ్డుకున్నాయా? చివరకు సదరు మాజీ మంత్రి కారు పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేశారా? ఇంతకీ ఈ నేతలను చేరికలను ఎందుకు అడ్డుకున్నారు? తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని కలలు కంటున్న కాషాయ పార్టీకి ఇప్పుడు బయట ప్రత్యర్థుల కంటే లోపల శత్రువులే ఎక్కువయ్యారనే టాక్ వినిపిస్తోంది. కొత్త రక్తాన్ని ఎక్కించుకొని పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో కొందరు నేతలు చేరికలకు బ్రేక్ వేస్తున్నారని తెలుస్తోంది. ఇన్నాళ్ళు సీనియర్లు జూనియర్లు అంటూ నేతల మధ్య దూరం తారాస్థాయికి చేరుకుంది. పార్టీలో వలస నేతలను సీనియర్లు లెక్క చేయడం లేదు. ఈ గొడవలు కాస్త పీక్స్ కు చేరడంతో కొత్తగా ఎవరైనా పార్టీలో చేరాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు రాక ఓ మాజీ మంత్రి కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినా కొన్ని అదృశ్య శక్తులు ఆయన రాకను అడ్డుకున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాష్ట్ర చీఫ్ గా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష హోదాలో నేతలను కలుపుకొని వెళ్లే ప్రయత్నము చేస్తున్నారు. నిత్యం జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తూ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అధ్యక్షుడు పడుతున్న కష్టానికి ఇతర ముఖ్య నాయకుల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీని తమ సొంత సంస్థగా భావించి పని చేయాల్సిన అగ్రనేతలు కేవలం తమ వ్యక్తిగత అజెండాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనివల్ల సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ అంతర్గత వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఏ పార్టీలో అయినా సీనియర్లు జూనియర్ల మధ్య గొడవలు కామన్. కానీ తెలంగాణ బీజేపీలో ఈ అంతరం అంతకంతకు పెరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నేతలకు పార్టీని నమ్ముకున్న లీడర్లకు మధ్య సయోధ్య కుదరడం లేదు. బయటకు అందరూ నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎదుటి వారిని తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో అధికారం కోసం బీజేపీ 10 ఏళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గతంలో భారీ ఎత్తున ఆకర్ష చేపట్టాలని ప్రయత్నాలు చేసింది. కానీ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో నేతలు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా కొత్త నేతలు పార్టీలోకి వస్తామంటే ప్రస్తుతం ఉన్న నాయకులు వారిని ప్రోత్సహించాల్సింది పోయి మాకే దిక్కు లేదు, మమ్మల్ని ఇక్కడ ఎవరూ గౌరవించడం లేదు, మీరు వచ్చి ఏం చేస్తారని భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితి వల్ల పార్టీలోకి రావాలనుకున్న వారు పెనం మీద నుంచి పొయ్యిలో పడడం ఎందుకని భావిస్తూ ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. తాజాగా బీజేపీలో నెలకొన్న ఈ వింత పరిస్థితికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉదాహరణగా చెబుతున్నారు. ఆయన బీజేపీలో చేరడం ఖాయమని, కేవలం ముహూర్తం మాత్రమే బాకీ ఉందని పార్టీ నేతలే స్వయంగా ప్రచారం చేశారు. కానీ అనూహ్యంగా ఆయన కమలాన్ని కాదని గులాబీ గూటికి చేరుకున్నారు. ఆయన పార్టీ మారడానికి బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య ఉన్న విభేదాలే ప్రధాన కారణమని ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక సీనియర్ నేతకు కూడా పార్టీలోకి ఆహ్వానించి నిలబెట్టుకోలేని స్థితిలో తెలంగాణ బీజేపీ ఉందనే సెటైర్లు పేలుతున్నాయి. ఏది ఏమైనా దేశమంతటా కమల వికాసం కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు రివర్స్ గా జరుగుతోంది. దీనికి కారణం ఇక్కడి నేతలే అన్న చర్చ ఉంది. ముఖ్యంగా పార్టీలో చేరికలను అడ్డుకుంటున్న వారిని కంట్రోల్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకొని ఈ అంతర్గత విభేదాలను పరిష్కరించకుంటే అధికారంలోకి రావాలన్న కలగానే మిగిలిపోతుందని సొంత పార్టీ నేతలే గుర్తు చేస్తున్నారు.